హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మా విలేజ్కి రావడం జరిగిందనమాట. విలేజ్లో నాన్నగారు అయితే బర్డ్స్కి, కోళ్ళకి, కాక్లకి సంబంధించి మేత వేస్తున్నారు. ఆ ఫుడ్ వేస్తున్నప్పుడు నేను కూడా వెళ్ళాను వేస్తాను అని. కానీ ఆ దృశ్యం చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఇక్కడ ఎప్పుడు సిటీలో టెన్షన్గా బిజీగా ఉండి నేను ఇంటికి వెళ్ళాక అలా ప్రశాంతంగా లీవ్స్ తీసుకొని వెళ్ళాక యాక్చువల్లీ ఓట్స్ కోసం వెళ్ళాను. ఓట్స్ కోసం వెళ్ళినప్పుడు తర్వాత మళ్ళీ హెల్త్ కూడా బాగాలేదని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర ఉన్నాను అనమాట. యాక్చువల్లీ వాయిస్ రాలేదు మాట్లాడడానికి. సో చాలా లేట్గా ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. వాయిస్ రాకపోవడంలో వాయిస్ సరిగా అప్లోడ్ చేయలేకపోయాను. సో ఫాస్ట్గా 2 days బ్యాక్ అనమాట. సో డాడీ అయితే అలా విలేజ్లో వేస్తూ ఉన్నప్పుడు చాలా బాగా అనిపించింది. సో చిన్నప్పుడు ఇవన్నీ చేసేది, ఒక్కసారిగా అన్నీ మర్చిపోయానని చెప్పి చాలా బాధ వేసింది. కానీ మళ్ళీ విలేజ్కి వెళ్ళాక అవన్నీ గుర్తొచ్చాయన్నమాట. చాలా పీస్ఫుల్గా ఆ బర్డ్స్ని చూస్తున్నప్పుడు, ఆ పెట్టె ఆ పుంజు చూడండి ఎలా వెళ్తుందో, ఆ పుంజు శబ్దాలు అవన్నీ విన్నప్పుడు అరే ఇవన్నీ నేను నిజంగా రోజు రోజుకి అవి అంతరించిపోతున్నాను, నేను మర్చిపోతున్నాను, ఇలా పీస్ఫుల్గా ఉండి ఎన్ని రోజులైందిరా బాబు అనిపించింది. సో చాలా సంతోషంగా ఉంది డాడీ అలా వేస్తుంటే. అసలు డాడీ రాగానే వచ్చేస్తున్నాయి డైలీ. డాడీ అలవాటు అయిపోయారనమాట వాటికి. నాన్నగారు రాగానే అవి ఆటోమేటిక్గా వస్తున్నాయి. నాన్నగారు వాటికి ఫుడ్ వేస్తున్నాడు. అండ్ కోళ్ళని కప్పాలి అంటే కప్పేటప్పుడు కూడా నాన్న కనిపిస్తే వస్తాయి అవి. మళ్ళీ నేను అలవాట్లేదు కాబట్టి నేను ఎప్పుడో ఒకసారి వెళ్తాను కాబట్టి నేను వెళ్తే నా దగ్గర కూడా రావు. డాడీ అయితే వాటిని పట్టుకోవడం, వాటికి ఇట్లా మేత వేయడం, వాటిని చక్కగా మమ్మల్ని పిల్లల్ని చూసుకుంటే వాటిని కూడా చూసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అవి గుడ్లు పెడితే కూడా గుడ్లు తీసుకెళ్ళి దాపెట్టి మళ్ళీ పొదుగుతాయి కదా, ఆ రోజు అన్ని గుడ్లు వేయాలమ్మని చెప్పి భద్రపరుస్తారనమాట. సో ఇవన్నీ చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఇలా నాన్నలాగా ఇలాగే ఉండాలి, లోపల ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే పీస్ఫుల్గా మాత్రం బయటికి పక్షులను చూస్తూ కోళ్ళ సౌండ్ అండ్ కోళ్ళ చప్పుడు అండ్ అలాగే చెట్టు మీద అప్పుడు ఇందాక చూపించాను కదా, చెట్టు ఎల్లమ్మ తల్లి వెలిసిందని చెప్పి ఆ చెట్టు మీద కూడా పక్షులు వాళ్తూ ఉంటాయి, కాకి అరుస్తుంటుంది. ఇవన్నీ చూసినప్పుడు అరే చాలా మిస్ అవుతున్నాను ఇవన్నీ అనిపిస్తుంది. ఇవన్నీ చూశాక చాలా హ్యాపీగా అనిపించింది. మ్యాక్సిమం మన విలేజ్లో ఉండడమే మంచిదని చెప్పేసి నేను అంటాను. ఎవరైనా సరే చదువుకున్న తర్వాత జాబులు, మన ఊర్లో జాబులు లేక హైదరాబాద్ వస్తున్నాం కానీ యాక్చువల్ విలేజ్లో ఉన్నంత పీస్ఫుల్ ఎక్కడ దొరకదు. ఐ ఎంజాయ్డ్ వెరీ వెల్ అండ్ మై విలేజ్. సో హ్యాపీ. థ్యాంక్ యూ.